మాత్రమే వస్తున్నాయి. అందులో ఒక ఆయన చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే 170 అడుగులు ఇంట్లో ఉన్నాడంట. ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని ఎక్కడ పెట్టుకుంటాడని. 170 స్క్వేర్ ఫీటా? లేదు సార్, అంతకంటే ఎక్కువ సార్. దానికంటే కొంచెం పెద్దది సార్. లేదు, కొంచెం చిన్నదే. బట్టలు చెప్పులు పెట్టుకోవడానికి చోటు ఉండదు. అదే విషయం, అదొక సమస్య. నా వైఫ్కి ఆ ఇంట్లో చోటు ఇవ్వకుండా ఇంకెవరికి చోటిస్తాను సార్? బట్ నా లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్ నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను సార్. అది నాకు అలవాటు అయిపోయింది. మా అమ్మ పైన ఉండేవారు. అందుకేనేమో నాకెప్పుడు పెద్ద ఇంట్లో ఉండాలనే ఆశ కలగనే లేదు. యునో, అది ఏంటంటే చిన్న ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. మీరు నా ఇల్లు చూసారు కదా? అవునవును, మీ ఇల్లు నేను చూశాను కదా. ఈ సెట్ ఎంత పెద్దదో దానికంటే లేదు సార్, పెద్దదిగా ఇది మీ చాలా ఇల్లు. పెద్దది. అలాగా? ఈ సెట్ పెద్దదండి. ఇది నేను చెప్తా ఉండండి. చూడండి, ఇటు నుంచి ఇక్కడ దాకా నా లివింగ్ రూమ్. తర్వాత కరెక్టే, అక్కడ జిమ్ ఉంటుంది. ఇక్కడ అయితే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు పెళ్లి చేసుకునే ఐడియానే లేదనుకుంటాగా. సార్, ఇప్పుడు చాలా ప్రెషర్ ఎక్కువైంది సార్. మా అమ్మా నాన్నలే నన్ను ఇలా చూస్తున్నారు కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. కానీ జరగాల్సింది జరిగేటప్పుడు జరుగుతుంది. ఇటు చూడండి, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. అంత సంతోషం నాకు వద్దండి.